హాయ్ హలో నమస్తే. నేను మీ పాజిటివ్ రివ్యూ విత్ ప్రేమ్. మానిటర్ అంటే వచ్చి కూర్చొని ఆర్గ్యుమెంట్స్ చేస్తూ బిగ్ బాస్ హౌస్లో ఏదైతే మానిటరింగ్ ఇచ్చారో అదే చేయడం కాదు. ఈ విషయం నేను క్లియర్గా ప్రియా అండ్ శ్రీజ గారికి చెప్పాలనుకున్నాను. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్లో వాళ్ళిద్దరు ఎటువంటి పని లేకుండా ఎంతసేపటికి ఒకళ్ళ మీద నోరేసుకొని పడిపోవడమే. ఎందుకంటే తినికేదన్నా తన సపోర్ట్, తనకేదన్నా తిని సపోర్ట్. మెయిన్గా శ్రీజకి పెద్ద నోరు, ఎంతెంత కాదు, ప్రతి విషయాన్ని కూడా ఒక భూతార్థంలో పెట్టి చూడడానికి. ఎందుకంటే నిన్న సంజన గారు స్టాకీజ్, ఎందుకంటే సంజన గారు ఒక తెలివైన వ్యక్తి, తెలివైనగా ఏ విధంగా స్టాకీజ్ పెడదామంటే అక్కడ డిమోన్ పవన్ కూడా యాక్సెప్ట్ చేస్తాడు. డిమోన్ పవన్ కూడా యాక్సెప్ట్ చేసి మనం యాజ్ ఎ కెప్టెన్గా తనకి రెస్పెక్ట్ ఇవ్వాలంటే ఆ డ్యూటీ నాకు ఇచ్చేయమంటది. ఆ డ్యూటీ తనకి ఇచ్చేయమంటే మనిషి మధ్యలో, ఎందుకంటే మనిషికి ఏ వర్క్ లేదు, ఏ వర్క్ లేని వ్యక్తికి కావాలనుకుంటాడు. నీకు నేను ఇవ్వను అంటాడు. నీకు ఏమన్నా నువ్వు ఆల్రెడీ అప్పుడు మనిషి కరెక్ట్గా అంటాడు. నువ్వు లాండ్రీ మానిటర్ నువ్వే, కుక్కు కూడా స్టాకేజ్ అన్ని తీసేసుకోని అన్నప్పుడు తన మీద నోరేసుకొని పడిపోతే అప్పుడే మనిషి వెళ్ళి పక్కకెళ్ళి ఏడ్చుకుంటాడు. ఆ ఎపిసోడ్ నేను ఆల్రెడీ చేశాను. అండ్ వచ్చి శ్రీజ అండ్ ప్రియా వచ్చి రాగానే నేను దాన్ని యాక్సెప్ట్ చేయనని చెప్పి పక్కకి వెళ్ళిపోతారు. వాళ్ళిద్దరూ అక్కడ సంజన గారు కూడా డామినేట్ చేసి పాయింట్స్ మాట్లాడరండి. వాళ్ళిద్దరు బెబే బెబే అన్నట్టు అరుచుకొని వెళ్ళిపోతారు. అప్పుడు పక్కకి వెళ్తే డిమోన్ పవన్ పక్కనకి వెళ్ళి సంజన గారు వెళ్తే ప్రియా వచ్చి ఇలాగ డిమోన్ పవన్ కూడా యాక్సెప్ట్ చేసాడని, తను యాక్సెప్ట్ చేయలేదు చెప్పాడని చెప్పి మాట మార్చేస్తుంది. అండ్ శ్రీజ ప్రతి విషయంలో కూడా స్లిప్ అవుతుంది. ఎందుకంటే అక్కడ తెలివిగా సంజన గారు ఆరెంజ్ వచ్చి దాచితే మీరే సంజన గారు నాకు ఎందుకో కెప్టెన్ దొంగ అని అన్నది. కెప్టెన్ దొంగ అనగానే నేను ఆ దొంగ నీకు ఎలా తెలుసు అంటే లేదు నాకు డౌట్ ఉందని చెప్పి అన్నాను. వెంటనే సంజన గారు కరెక్ట్ పాయింట్ చెప్తారు. మీరు ఎలాగే ఫ్లిప్ అవుతున్నారు, మీరు ముందు ఒకసారి వెంటనే ఒకసారి ఒక మనిషి ఒక మాట అడగగానే నాగార్జున గారు చెప్పినప్పుడు కూడా ఆ వీడియోలు అలాగే దొరికిస్తారని చెప్పగానే నేను అలా కాదు, వెంటనే తెల్ల ముఖం వేసుకుని కాంగ్ కూరుకుని పోతాను. అండ్ శ్రీజ అండ్ ప్రియా గేమ్ లాగా ఆడట్లేదు, ఓన్లీ ఆర్డర్స్ పాస్ చేసుకొని ప్రతిదీ. ఎందుకంటే డిమాండ్ పవన్ విషయంలో కూడా 2 పాయింట్స్ చెప్తానన్న ఇష్యూ కూడా నేను రేస్ చేస్తున్నాను. అక్కడ కూడా వీళ్ళిద్దరు ఒప్పుకోలేదంటే ఒప్పుకోలేదు, గొడవ పెట్టుకోవడానికే చూస్తున్నారే తప్ప వాళ్ళు వచ్చి ఏ విధంగా ఎంటర్టైన్ ఈ రోజు వరకు అయిన 10 days అయిందో, ఎన్ని డేస్ అయిందో అనుకుంటాను, ఈ డే వరకు కూడా వాళ్ళిద్దరు ఎంటర్టైన్ చేయాలనుకోలేదు. జస్ట్ మానిటర్ ఇచ్చిన వర్క్ని ఏదో శాలరీ కోసం తీసుకుంటున్నట్టు ఆ జాబ్ చేయడానికి వచ్చారు బిగ్ బాస్కి నాకు తెలిసి. అంతేగాని ఎటువంటిది లేదు, ఎంటర్టైన్మెంట్ లేదు, ఒక ఫ్రెండ్షిప్ కానీ ఒక ఇది కానీ లేదు. థ్యాంక్ యూ అండ్ సపోర్ట్ మై యూట్యూబ్ ఛానల్ పాజిటివ్ రివ్యూ విత్ ప్రేమ్.